నేను ఇంకోటి పంచాయతీరాజ్ బాధ్యత తీసుకోగానే వెంటనే ఏం చెప్పానంటే అసలు డిస్ప్లే బోర్డు రోడ్లు వేసి ఇందాక మన రోడ్ల ప్రమాదాల మీద అందరూ రోజుకి 2 ప్రమాదాలు గురవుతారు, కనీసం వాళ్ళు చనిపోతున్నారు బిడ్డలు అంటుంటే నేను ఒకటే అనిపించింది, రోడ్లు ఎన్ని రోడ్లు వేసాం మనం, ఈ రోడ్లకి కాంట్రాక్టర్ ఎవడు, ఎన్ని కోట్లతో ఈ రోడ్లు వేశారు, సీసీ రోడ్లు కానీ లేదంటే మనకి ఆర్ఎన్బి రోడ్లు కానీ ఎవరు కాంట్రాక్టర్స్ తెలియదు మనకి. డిస్ప్లే బోర్డ్స్ ఉండవు, సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉండదు మనకి. అది పౌర హక్కుల సమాచారం ఇవ్వాలి. అది నేను ఒకటే చెప్పాను పంచాయతీరాజ్ ఉన్నతాధికారులందరికీ, ఏ పని చేసినా ఎవరు కాంట్రాక్టర్, ఎన్ని లేయర్తో రోడ్లు వేశారు, అంటే మా కేరళ తరహా పంచాయతీలు ఎలా ఉంటుందంటే ఎన్ని స్థాయిలో ఎన్ని లేయర్స్ రోడ్లు వేశారు చెక్ చేసుకోవచ్చు. అంత అవగాహన ఉంటే తప్ప మన పంచాయతీల్లో మన డబ్బులు సద్వినియోగం కావు. మీ చేతుల్లో ఉంది పంచాయతీ. మైసూరవారిపల్లితో ప్రారంభించండి. ఈ రోజున 13,326 పంచాయతీలు ప్రజలందరికీ చెప్తున్నాను, దీన్ని వేదికను పెట్టుకొని మీ చేతుల్లో ఉంది. ఇది మీరు శక్తిని కొద్దిమంది చేతుల్లో దారబోస్తారా? మీ పంచాయతీలకు మీరు బాధ్యత తీసుకొని మా పని జరగలేదు, జరిగినాయి, ఏది కావాలని మీరు బాధ్యత తీసుకోకపోతే మటుకు నాలాంటి వాళ్ళు 10,000 మంది వచ్చినా ఈ దేశాన్ని మార్చలేరు, మన రాష్ట్రాన్ని మార్చలేరు. కానీ మీరు మట్టుగా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే మొత్తం సమూలంగా మారిపోతాయి. ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క రేలేగాం సిద్ధ అవుతుంది. అన్నా హజారే నాయకత్వంలో ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క రేలేగాం సిద్ధ అవుతుంది. స్వయం పోషక పంచాయతీలు అవుతాయి.